నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, మనకి అంటే ఇప్పుడు ప్రతిదీ కూడా అంటే మనము ఆన్లైన్ లోని ఏదైనా సెర్చ్ చేసినా ఏదైనా కొన్నా కూడాను ప్రోడక్ట్ కి సంబంధించి ఏ ప్రోడక్ట్ ఎక్కువగా కొన్నారు అనేది కూడా ఇయర్లీ ఒకసారి యాన్యువల్ సెర్చింగ్ అనేది చూపిస్తుంది. ఏ వస్తువు గురించి ఎక్కువ కొన్నారు ఏంటి అనేది. అలాగే నటీనటుల్లో కూడా అంటే సినిమాలకి సంబంధించి కూడా వెబ్ లోన్ ఎవరి గురించి ఎక్కువగా సెర్చ్ చేశారు అనేది ఒక ఇయర్ ఇది చూసుకుంటే ఆ రిజల్ట్స్ లోపల ఎక్కువగాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఎక్కువ సెర్చ్ చేశారు అనేది కనిపిస్తుంది. సో అంటే ఎందుకు అంత క్రేజ్ ఏంటి అసలు? అంత సర్చ్ కి రీజన్ ఏంటి? అసలు ఆ లెవెల్ కి ఎట్లా రీచ్ అవ్వగలిగారు? ఇందులో రీజన్ ప్రత్యేకించి పుష్ప 2 సినిమా రిలీజ్ అది అనూహ్యంగా కలెక్షన్స్ రాబట్టడం, మామూలు కలెక్షన్స్ కాదు, అనూహ్యంగా అన్నమాట. ఒక్కసారి ఇంటర్నేషనల్ ఫిలిం ట్రేడ్ ఉలిక్కి పడింది అన్నమాట. ఇంత కలెక్షన్సా, ఇన్ని కలెక్షన్సా? తీరా సినిమా చూసిన తర్వాత కూడా మన తెలుగులో ఎలాగున్నా మిగతా భాషల్లో వాళ్ళకి ఒక వెరైటీ పెర్ఫార్మెన్స్ కనిపించింది. ఆయన ఆ క్యారెక్టర్ మెయింటైన్ చేసే విధానం కానీ, ముఖ్యంగా అల్లు అర్జున్కు ఉన్నటువంటి చాలా పెద్ద ప్లస్ పాయింట్ ఏమిటంటే డ్యాన్సులు. అంటే ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ చేసే ఆర్టిస్టు డ్యాన్స్ అంత అద్భుతంగా చేయడం అరుదు, తక్కువ మంది చేస్తారు. డ్యాన్స్ బాగా చేసినట్టయితే పెర్ఫార్మెన్స్ వీక్ అవుతారు. కానీ పెర్ఫార్మెన్స్ డ్యాన్స్ చేసినటువంటి ఆర్టిస్టు ఎవరైనా ఉన్నారంటే మనకి అల్లు అర్జున్. అది మొదటి కారణం అన్నమాట. తర్వాత ఏంటంటే ఇక్కడ మిగతా వాళ్ళకి ఈ రేంజ్ సినిమా పడలేదు వాళ్ళకి. అవును. నెంబర్ 1 ఎవరు? మనం అంటే 2025 సర్వే ప్రకారంగా, గూగుల్ సర్వే ప్రకారంగా ఎక్కువ సెర్చ్ చేసిన ఆర్టిస్టులో ప్రథమ స్థానంలో అర్జున్ ఉంటాడు. ద్వితీయ స్థానంలో ప్రభాస్. ప్రభాస్ కొంటే పాత సినిమాల తాలూకు ఆ భరోసా, ఆ గ్లామర్ తోనే వచ్చాడనమాట. అయినప్పుడు కూడా ప్రభాస్ కున్న పర్సనాలిటీ, ముఖ్యంగా పర్సనాలిటీని బాగా ప్రేమిస్తారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆ కారణం కూడా కావచ్చు. ఆయన ఎక్కువ సెర్చ్ చేశారు అన్నమాట ప్రభాస్ని. ఈ కారణాలు ఇవి. వాళ్ళు సెర్చ్ చేయడానికి కారణాలు ఏంటంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, మంచి అందగాడు, 6 అడుగులు అందగాడు. తర్వాత గతంలో ఉన్నటువంటి ఒక బాహుబలి సినిమాలో ఎక్కడికో పోయినాడు. తర్వాత కల్కి సినిమా కూడా ఆ చరిస్మాని కొంచెం కొనసాగించింది కనుక ఆయన నెంబర్ 2 అయ్యాడు. ఇక్కడ నెంబర్ 3 ఎవరంటే మహేష్ బాబు. మహేష్ బాబు నెంబర్ 3కి ఇప్పుడు వచ్చాడు, కానీ అంతకుముందు నెంబర్ 1లోనే ఉండేవాడు. పుష్ప డామినేట్ చేయడం వల్ల, పుష్ప తర్వాత ప్రభాస్ ఉండడం వల్ల నెంబర్ 3 స్థానానికి మహేష్ బాబు వచ్చాడు. మహేష్ బాబు కూడా 2025లో అంతగా సినిమాలు ఏమున్నాయి? ఆ గుంటూరు కారం వచ్చిందంటే ఆ గుంటూరు కారం అది కొంచెం ఆశించినంత విజయాన్ని సాధించలేదు. తర్వాత అక్కడ సర్కారు వారి పాట ఎన్ని సినిమాలు కూడా కొంచెం బాక్స్ ఆఫీస్ దగ్గర డిసప్పాయింట్ చేశాయి. అందువల్ల ఆయన 3వ స్థానంలో ఉన్నాడు. ఇక 4వ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఏంటంటే ఆయన సినిమాలు చేయకపోయినప్పుడు కూడా ఆయన రాజకీయంగా ఆయన తాలూకు ఒక రాకెట్ లా దూసుకుపోయే వేగానికి ఆశ్చర్యపడుతున్నారు అన్నమాట. వీళ్ళు ఆర్టిస్ట్ గా సెట్ చేసే అవకాశాలు తక్కువ కదా. ఆర్టిస్ట్ గా అత్తారింటికి దారి తర్వాత ఇక సినిమా వేయడానికి ఇప్పుడు ఆ రేంజ్ లో సినిమా హిట్ అవ్వలేదు కదా. ఆర్టిస్ట్ గా సెట్ చేయడానికి అవకాశం ఉండదు. ఈయనేంటి రాకెట్ లా దూసుకుపోతున్నాడు రాజకీయాల్లో అని చెప్పేసి ఈ సినిమా కూడా అప్పుడు ఓజీ కొంచెం బాగా హైప్ ఇచ్చింది. ఇటువంటి కారణాల చేత 4వ స్థానంలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఇక్కడ 5వ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ ఉండడం కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయం. మనం ఏంటంటే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరికి మంచి స్థానాలు ఉంటాయి, ఆస్కార్ కూడా ఇల్లు వచ్చారు కదా అని అనుకున్నాం మనం. అవును, యాక్చువల్ గా ట్రిపుల్ ఆర్ కూడా మంచి హిట్ ఇచ్చింది. సో ఆ సెర్చ్ లో కూడా ఇక్కడికి వెళ్ళారు. ఇంటర్నేషనల్ గా వాళ్ళు ఇంటర్నేషనల్ ఫిగర్స్ అనిపించుకున్నారు. ఆయనకి 5వ స్థానం రావడం అన్నది ఆశ్చర్యం కలిగించే విషయం. 5వ స్థానం వచ్చిందంటే మరి సినిమా లేవేనికి, సినిమాలు లేవు కదా.
ఉమ్, సినిమాలు బాగుంటే పర్వాలేదు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా పేరు తెచ్చుకున్న సినిమా ఏదైనా ఉందంటే ఏదీ లేదు. ఉమ్, వార్ టూ అంటే వార్ టూ హిందీని డిసప్పాయింట్ చేసింది. దేవర సినిమా రిలీజ్ అయింది కానీ జూనియర్ ఎన్టీఆర్ తాలూకు ఆ స్టేచర్కి తగ్గ సినిమా కాదు. ఉమ్, సినిమా బాగుంది ఏదో సోసో అనుకున్నారు కానీ దానికోసం ప్రత్యేకించి ఎంత అందంగా ఉన్నాడు, ఎంత బాగా పెర్ఫార్మెన్స్ చేశాడు, ఎంత బాగా డ్యాన్సులు చేశాడు, ఇటువంటి పరిస్థితుల్లో ఆ సినిమా లేదు. ఉమ్, యాక్టివ్ లేకపోతే ఫ్యామిలీ డ్రామా అనిపించుకుంది కనుక ఆ సినిమా అక్కడితో అయిపోయింది. ఇక్కడ మనం ప్రత్యేకించి చెప్పుకునే పరిస్థితి ఏమిటంటే గ్లోబల్ స్టార్ అనుకుంటున్నటువంటి రామ్ చరణ్కి ఆయనకి గూగుల్ సెర్చ్ లో స్థానం లేకపోవడం ఇది చెప్పుకోవాలి. అవును, మీరు మీరు ఈ ప్రశ్న గూగుల్ సెర్చ్ లో 5 ఉన్నారండి, రామ్ అవును. చరణ్కి ఎందుకు స్థానం లేదని అడిగితే బాగుండేది. అఫ్ కోర్స్ ఏదేమైనప్పుడు కూడా రామ్ చరణ్కి స్థానం లేకుండా ఉండడం మాత్రం ఆశ్చర్యం కలిగించే సంఘటన. సార్ అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఈ గూగుల్లో సెర్చ్ ఏదైతే ఉందో ఈ మూవీస్ కి సంబంధించి అంటే మనము ఏది కనిపిస్తుంది అక్కడ అంటే గ్లామర్ అనేది ఇంపార్టెంట్ కాదు అక్కడ అనే గ్లామర్ మీద బేస్ చేసుకుని ఉండరు ఫ్యాన్స్ అనేది ఇక్కడ అర్థమవుతున్నట్టు అనిపిస్తుంది. అంటే ఇక్కడ గ్లామర్ కాకుండా వాళ్ళు గూగుల్ సెర్చ్ ఎందుకు చేస్తారు? వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ రాబట్టడం కోసమే చేస్తారు కదా. వాళ్ళ గురించి ఎవరి మీద ఇన్ఫర్మేషన్, ఎవరి గురించి ఇన్ఫర్మేషన్ మనం రాబట్టుకుంటాము? జనరల్ గా ఏదో సినిమాయో క్యారెక్టరో లేకపోతే హిట్ అయిన సినిమాయో ఎక్కువ జనాదరణ పొందిన సినిమాయో జనం అంతా వాళ్ళ గురించే మాట్లాడుకుంటుంటే అసలు ఏమిటని చూస్తాం అన్నమాట. అది అప్పుడే కదా గూగుల్ సెర్చ్ చేస్తా, లేకపోతే గూగుల్ సెర్చ్ చేయవలసిన అవసరం మనకి ఏముంటుంది? కానీ ఇక్కడ రామచరణుడికి స్థానం లేకపోవడం కొంచెం ఆలోచించదగ్గ పరిణామం. అయితే త్రిపురార్త రామచరణుడు కూడా సినిమాలు లేవు కదా. ఆచార్య సినిమా అంటే మరి అది సోగానే చెప్పుకోవాలి. అందువల్ల ఇన్ని కారణాల చేత గూగుల్ సెర్చ్ లో రామ్ చరణ్కి స్థానం లేకపోయినప్పుడు కూడా రామ్ చరణ్కి ఉండవలసిన క్రేజ్ రామ్ చరణ్కి ఉంది. ఫ్యాన్స్ ఉన్నారు, విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే రామ్ చరణ్కి కూడా గూగుల్ సెర్చ్ కాకపోయినా సరే ఫ్యాన్స్ మాత్రం ఇంటర్నేషనల్ గా ఉన్నారు అన్నమాట. విదేశాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే ఆయన ఆస్కార్ అవార్డు కోసం వెళ్ళినప్పుడేమో ఈ కాలిఫోర్నియా అక్కడ వాళ్ళు ప్రత్యేకించి అక్కడ మనకి ఇక్కడ టీవీలు ఎలాగో అక్కడ రేడియోలు అలాగన్నమాట. రేడియోలో ఇంటర్వ్యూ చేశారంటే మంచి సెలబ్రిటీ కింద లెక్క. సెలబ్రిటీ స్థానాన్ని కూడా పొందాడు. సరే అదంతా సినిమా అనేసరికి ఒక గ్లామరు, సినిమా అనేసరికి ఒక గ్లామరు. ఆ గ్లామరు ఉండాలి, గ్లామరు ఉండాలి. ఈ రెండు కాబట్టి పరిగణలోకి ఇంటర్నేషనల్ గా తీసుకున్నారు అందరూ. ఈ గూగుల్ ప్లాట్ఫామ్ లోని అల్లు అర్జున్ వచ్చినప్పటికీ కూడాను డిఫరెంట్ సెగ్మెంట్స్ లోనే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది అని అంటున్నాను. అవునమ్మా, అది కరెక్ట్. అది యూఆర్ రైట్. అంటే గూగుల్ సెగ్మెంట్ లో సెట్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటేనే వీళ్ళు వస్తారు. లేకపోతే ఆర్డర్ ఉండదు మీకు. ఒక్కొక్క సెగ్మెంట్ లో అల్లు అర్జున్ తర్వాత మహేష్ బాబులు కూడా తర్వాత స్థానంలో వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మరి ఏ సెగ్మెంట్ చేసి చూసినా సరే ఇప్పుడు ఎవరు నెంబర్ 1 అంటే ప్రభాస్ అని చెప్తారు అందరూ. అది బాగా అలవాటు అయిపోయింది. ఆ ప్రభాస్ అయితే ఎవరు వస్తారు? ఇది రామ్ చరణ్ వస్తాడు, రామ్ చరణ్ ఎన్టీఆర్లు వస్తారు అనమాట. ఇవన్నీ వేరే అంటే ఎవరికున్న ఉంది. మనం డిస్కస్ చేసుకుంటుంది ఓన్లీ 2025 వరకు చేసుకుంటున్నాం. ఇప్పుడు కూడా ఇందులో ఇంతమంది తెలుగు నటులకి స్థానం ఉండడం కూడా చాలా, అంటే తెలుగు నటుల గురించే చెప్పారు. వీళ్ళందరికీ స్థానం ఉండడం మాత్రం మన తెలుగు ప్రేక్షకుడిగా మనం కొంచెం ఆనందంగా ఫీల్ అవ్వచ్చు. చూద్దాం సార్, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంటే 2026 కి వేళ్ళల్లో ఎవరు పైకి వస్తారు ఏంటి అన్నది మళ్ళీ మనకి సస్పెన్స్. థ్యాంక్ యూ సార్. ఓకే.